హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూడండి, నేను కుట్టిన బ్లౌజ్ అండి, ఇది వర్క్ బ్లౌజు. చూడండి ఎలా కుట్టాను. ఇదిగోండి, ఇదండి బ్లౌజు, నిన్న కుట్టాను. ఇక్కడ డోరీస్ పెట్టాను. ఇది హ్యాండ్స్. ఇదిగోండి, ఇది డోరీస్ అండి. చూడండి ఇలా కుట్టాను. దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఈ బ్లౌజ్ వచ్చేసి నేను నిన్న స్టిచ్ చేశాను. ఇదిగోండి, నేను ఎట్లా కుట్టినో చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ అండి. నేను స్టిచ్చింగ్ అనేది యూట్యూబ్లో చూసే నేర్చుకున్నానండి. ఇలా కుట్టాను. ఎలా ఉంది కామెంట్ చేయండి చూసి. ఉక్స్ పట్టి మధ్యలో గ్యాప్ కూడా రాదండి. ఇలా కుట్టాను. ఇది వచ్చేసి హ్యాండ్ అండి. ఇలా కుట్టాను. పర్లేదండి, బాగానే కుట్టినా అనుకుంటున్నాను నేను కూడా. నేను ఎలా కుట్టినో మీరు కూడా నాకు కామెంట్ చేయండి. బ్యాక్ పార్ట్ అండి, చూడండి బ్యాక్ ఎలాగ వచ్చిందో. ఇదిగోండి ఇలా కుట్టాను. నిన్న మొత్తం ఈ బ్లౌజ్నే కటింగ్ స్టిచ్చింగ్ చేశానండి. ఎక్కువ రిస్క్ తీసుకోలేదు. నేను సండే కదా, పిల్లలు ఇంట్లో ఉండి, మా పాపకు కొంచెం జలుబు అయిందండి. దాంతోపాటు తనకు ఒక డ్యాన్స్ క్లాస్ ఉంది. అయితే మండే రోజు డ్యాన్స్ ఉంది, వినాయకుడి దగ్గర చేస్తానంది. ప్రాక్టీస్ చేస్తున్నారు. అందువల్ల కొంచెం నాకు పిల్లలు ఇంట్లో ఉంటే వీలు కదండి, తొందరగా పని అయిపోదు. ఓన్లీ ఒక బ్లౌజ్ కుట్టేసి కటింగ్ చేశాను. నిన్ననే కుట్టేశానండి. ఇంకా ఒకటి ఉంది కుట్టాలి, అది కుట్టలేదు. ఇది అయితే కంప్లీట్ చేశానండి. నిన్న ఉక్స్ కూడా కుట్టేశాను. హెమ్మింగ్ చేశాను వెనక పట్టీకి. పైపింగ్ చేద్దాం అనుకున్నాను కానీ క్లాత్ లేకుండండి, అందుకే చేయలేకపోయినా. ఇదిగోండి, అది అయిపోయిన తర్వాత ఈ బట్టలన్నీ ఫోల్డ్ చేయాలండి. ఫోల్డ్ చేసేసి ఇదంతా మండే రోజు చేస్తున్నానండి బ్లాగు. ఈ బ్లౌజ్ వచ్చేసి సండే రోజు కుట్టాను. అయితే ఇదిగోండి, ఇవన్నీ సండే రోజు వాష్ చేశానండి. బట్టలు వాషింగ్ మిషన్లో వేసాను, నేనేం ఉతకలేదు. ఇవన్నీ ఫోల్డ్ చేయాలండి. ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను, మాప్ పెట్టేసుకున్నాను, అంతా అయిపోయింది. పప్పు చేశానండి ఈరోజు. మా లంచ్ వచ్చేసి పప్పు చేశాను. చూడండి, ఇక్కడ మా మామ వచ్చేసి ఇదిగోండి ఆనియన్స్ ఎండబెట్టాడండి, కొంచెం పచ్చి పచ్చిగా ఉన్నాయనేసి. ఇవేమో వరలక్ష్మి వ్రతం రోజు కొట్టిన టెంకాయలండి. ఇలా అయిపోయాయి, చక్కెర వస్తుందనేసి దాంట్లో ఎండబెట్టాము. ఇదండి, ఈ ఫాల్ కూడా వేయాలి శారీకి. వాటర్లో వేసి ఆరేసాను ఇలాగా. దండి, ఈ బట్టలన్నీ మడత పెట్టేసి పూజా రూమ్ క్లీన్ చేసుకోవాలండి. ఇవన్నీ ఫోల్డ్ చేసి పక్కన పెట్టాలండి. ఈ హెడ్కి కలర్ పెట్టుకున్నానండి. కొంచెం ఇక్కడ నాకు కొంచెం వైట్ హెయిర్ ఉంటుంది, జుట్టు అంతా పోతుందండి. ఏం చేయాలనో టిప్స్ చెప్పండి, ఏమన్నా ఉంటే. హెడ్ బాత్ చేసుకోవాలి, కలర్ పెట్టుకున్నాను. అందుకే కొంచెం పూజ లేట్గా చేయాలనేసి ఉన్నానండి. అక్కడ టైం చూడండి, 10 అవుతుందండి. ఇలా ఇప్పుడు స్నానం చేసేసి ఈ బట్టలను ఫోల్డ్ చేసిన తర్వాత స్నానం చేస్తానండి. స్నానం చేసేసి పూజా రూమ్ అంతా క్లీన్ చేసుకోవాలండి. ఇక్కడ పూజా రూమ్ అంతా క్లీన్ చేసేసి దీపం పెట్టుకోవాలండి. అందుకనే లేట్ అయింది ఈరోజు వ్లాగ్ వచ్చేసి. పప్పు చేశాను, చపాతీ చేశాను, నిన్న టమాటా పచ్చడి చేశాను, ఎగ్ కర్రీ చేశానండి. అది ఉంటే తినేసి వెళ్ళారు పిల్లలు. ఇదండి, నేను ఈ వీడియో కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఇదిగోండి, ఈ బ్లౌజ్ కూడా కట్ చేసి పెట్టానండి. ఈరోజు ఇది కంప్లీట్ చేయాలి. ఆఫ్టర్నూన్ వరకు నా పని అయిపోతుందండి. రోజు ఆఫ్టర్నూన్ తర్వాత 2 బ్లౌజులు అయినా 3 బ్లౌజులు అయినా కుట్టగలుగుతానండి నేను. ఇదిగోండి, ఈ బ్లౌజు మోటార్ పెట్టిన కాబట్టి చాలా ఈజీ అవుతుందండి స్టిచ్చింగ్ చేయడం అనేది. దీన్ని కూడా స్టిచ్ చేయాలి ఈరోజు. పూజ కంప్లీట్ చేసి అప్పుడు దీన్ని స్టిచ్ చేస్తానండి. ఈరోజు మా హస్బెండ్ కూడా డ్యూటీకి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉండు, చిన్న పని ఉంది, మీటింగ్ ఉందనేసి. సరే అండి, వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి.
ఇదిగోండి పూజా సామాన్ అంతా క్లీన్ చేశాను, పూజ రూమ్లో పెడుతున్నాను. పూజ ఇప్పుడే కంప్లీట్ అయిందండి, చాలా లేట్ అయింది, కరెంట్ పోయింది. కొంచెం అక్కడ జరిపేసేసి పూజ చేశాను, చూపిస్తాను చూడండి. ఇదిగోండి, అయితే ఇది కొంచెం మధ్యలో ఉండే రథం పీట వచ్చేసి వద్దనేసి నేను ఇలా పెట్టాను. ఇదిగోండి పూజ కంప్లీట్ అయింది, పూజా సామాన్ క్లీన్ చేశాను. ఇదిగోండి పూజా రూమ్ కూడా పువ్వులు లేకుండా అండి, అందుకని ఓన్లీ నార్మల్ చేశాను, లేట్ అయింది కదా అని. ఇదండి, మీరు ఎలా చేసుకుంటారు, ఏం చేస్తున్నారు? ఈవినింగ్ వచ్చేసి మా పాప డ్యాన్స్ క్లాస్ ఉందండి. ఒకవేళ నేను ఎప్పుడు లైవ్ పెట్టలేదు ఇప్పటివరకు, పెట్టాలి అనుకుంటున్నాను ఈవినింగ్. ఒకవేళ ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈవినింగ్ లైవ్లోకి రండి. ఇదండి వీడియో వచ్చేసి, మరో వీడియోతో మీ ముందుకు వస్తానండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్త వాళ్ళకి షేర్ చేయండి. చూడండి, అందరు ఆఫ్టర్నూన్ అయింది, తిన్నారా, లంచ్ చేశారా, ఎలా ఉన్నారు? సరే అండి, ఉంటానండి, బాయ్.